హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ చాప్టర్ 352 ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ముందు చాప్టర్లో టాప్ 2 పొజిషన్స్లో ఏ టీమ్స్ ఉన్నాయి, అలాగే ప్లేయింగ్ 11 నుంచి నేను రిమూవ్ చేయడానికి రీజన్ని ఈగో రివీల్ చేయడం చూసాం. ఆ తర్వాత ఈసకి తను ముందు కన్నా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, రిన్నుతో కెమికల్ రియాక్షన్ని క్రియేట్ చేయడానికి, రిన్ ఈగోని తెలుసుకోవడానికి రిన్నుతో మాట్లాడడం చూసాం. అయితే ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏ నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే చైర్మన్ ఆఫీస్ రూమ్లో బరోచోట ఒక పిచ్చోన్ లాగా, ఒకవేళ మన మ్యాచ్ని ఓడిపోతే ఇట్స్ ఆల్ ఓవర్, అది నీకు అర్థమవుతుందా? ఇంకో పక్క నేను వెనకాల నుంచి సైడ్ బి ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నా. దానికోసం నా దగ్గర ఉన్న మొత్తం డబ్బుని ధారపోసా. నెక్స్ట్ మ్యాచ్ కనుక మనం ఓడిపోతే నాకౌట్ టోర్నమెంట్స్కి వెళ్ళలేం. ఒకవేళ అదే జరిగితే ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్తాడు. దానికి ఈగో కూల్ డౌన్ ఓల్డ్ మ్యాన్, ఇలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నైజీరియా అండ్ ఫ్రాన్స్తో మ్యాచెస్ అయిపోయిన తర్వాత ఒక విన్తో ఒక లాస్తో ఉన్నాం. అయితే ఇక్కడ జపాన్ అబిలిటీస్ను చూసుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ న్యాచురల్ అవుట్కమ్ అని చెప్తాడు. అంటే ఇప్పుడున్న జపాన్ ప్లేయర్స్ అబిలిటీస్తో వాళ్ళు ఫ్రాన్స్ని డిఫీట్ చేయలేరని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. దానికి బరోచుట సేమ్ ఒక ముళ్ళపందిలా ఎక్స్ప్రెషన్స్ పెట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని ఈగో, ఒకవేళ నువ్వు లాస్ట్ మ్యాచ్ని ఓడిపోతే జాపనీస్ ఫుట్బాల్ నుంచి నిన్ను బ్యాన్ చేస్తా, యూ బ్రాట్ అని అంటాడు. దానికి ఈగో, నా ప్లాన్ ఇంకా ఫెయిల్ కాలేదు. జపాన్కి వరల్డ్ కప్ని అందించడానికి నన్ను హైర్ చేసుకున్నారు, నేను కాంట్రాక్ట్ చేసుకుంది మనీ కోసం కాదని చెప్తాడు. దానికి బరోచుట యాంగ్రీ అయిపోయి, ఇక్కడ మనం చేసుకున్న కాంట్రాక్ట్ గ్రూప్ స్టేజ్లో జపాన్ విన్ అయితే ఇటోజెస్ టీంలో జాయిన్ అవుతాడు. అలాగే జపాన్ నాకౌట్ టోర్నమెంట్స్లోకి ఎంటర్ అవుతేనే సైడ్ బి విన్నర్స్ని టీంలో జాయిన్ చేసుకుంటావు, లేకపోతే జాయిన్ చేసుకోలేమని చెప్తాడు. దానికి ఈగో, షటప్ మనీ గ్రాబ్లర్, నేను గ్యాంబుల్ చేసి బ్లూ లాక్ని స్టార్ట్ చేశా, నీకు లాస్ట్ గేమ్ని విన్ అవ్వాలి అంతేగాని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బరోచుట ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక నోటిఫికేషన్ని చూస్తూ ఒక గాబ్లిన్లా స్మైల్ చేస్తూ, నువ్వు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, యూ 4 జర్క్, కానీ ఇక్కడ నువ్వు మాత్రమే గ్యాంబుల్ చేయలేదని చెప్తాడు. అసలు బరోచుట ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. చూస్తుంటే చాలా పెద్ద టిస్టర్ రాబోతుంది. ఇక సడన్గా కట్ చేసి సైడ్ బీని చూపిస్తారు. అక్కడ ఇంకో 4 ప్లేయర్స్ కోసం షిండో, కీరా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే షిండో గ్లాస్లో కూల్ డ్రింక్ని తాగుతూ కీరాతో, ఇంకో 4 ప్లేయర్స్ ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసి వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలనుకుంటా అని చెప్తాడు. అప్పుడు కీరా షిండోతో, నీ పార్ట్నర్గా నన్ను పిక్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. దానికి షిండో, ఈ ప్రపంచంలో 100% నిజమంటూ ఏదీ లేదు, నేను ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేయడానికి నువ్వే నాకు బెస్ట్ చాయిస్, అందుకే నిన్ను చూస్ చేసుకున్నా అని చెప్తాడు. దానికి కీరా, నువ్వు చాలా క్లెవర్ అని అంటాడు. అప్పుడే నాగి షిగేయో ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసి లోపలికి వస్తూ ఉంటారు. అయితే షిగేయో చాలా ఎగ్జైట్ అయిపోయి నాగితో, ఫస్ట్ స్టేజ్లో వాళ్ళని బీట్ చేశాం, నేను జపాన్ని రిప్రజెంట్ చేయబోతున్నాను, అక్కడ ఉన్న 4 ప్లేయర్స్ని ఆల్రెడీ డిఫీట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. కానీ తన కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. అయితే నాగి కీరాతో, ఇక్కడ ఏమైనా బ్యాండేజెస్ ఉన్నాయా, నా ముక్కులో నుంచి కన్యూగా బ్లడ్ వస్తూనే ఉందని చెప్తాడు. ఇక కీరా బ్యాండేజ్ తెచ్చి నాగికి ఇస్తాడు. అయితే షిండో నాగిని పాయింట్ అవుట్ చేస్తూ, ఫస్ట్ స్టేజ్ని నువ్వు క్లియర్ చేస్తావని నాకు ఆల్రెడీ తెలుసు శేషులో నాగి, నువ్వు చాలా డేంజరస్ ప్లేయర్, నువ్వు ఇక్కడితో ఆగవని నాకు ముందే తెలుసు, అదే నిజమైందని చెప్తాడు. అయితే షిగేయో మాత్రం నాగి నోస్కి బ్యాండేజ్ని వేస్తూ ఉంటాడు. అప్పుడే నాగి, నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తావా, అన్నీ తెలిసినట్టు నీలాగా మాట్లాడేవాళ్ళంటే నాకు అసలు నచ్చరని చెప్తాడు. దానికి షిండో స్మైల్ చేసి, సారీ, అయితే ఆ బ్యాండేజ్ నీకు బాగా సూట్ అయింది, ఆ రగ్గుడి ఫేస్ నీకు బాగా సూట్ అయిందని చెప్తాడు. అది షిగేయో చూసి, అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు కానీ చాలా ఇరిటేట్ చేస్తున్నాడని చెప్తాడు. అప్పుడే లాస్ట్ 2 ప్లేయర్స్ ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేసి రూమ్లోకి వస్తారు. అప్పుడే అనౌన్స్మెంట్ చేస్తారు, బ్లూ లాక్ సైడ్ బిలో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ స్టేజ్లో పార్టిసిపేట్ చేసే 6 మెంబర్స్ ఎవరని డిసైడ్ అయిపోయిందని అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక లాస్ట్ ప్లేయర్స్లో ఒక ప్లేయర్ వచ్చి హాజిమే నిషిఓకా, ఇక అనదర్ ప్లేయర్ వచ్చి వాషింగ్టన్ కట్. అయితే తన రియల్ పేరు వచ్చి రింగో, కానీ తను క్లియర్ చేసి నెక్స్ట్ రౌండ్కి వస్తాడని నేనైతే అసలు ఊహించలేదు. ఇక క్వాలిఫైడ్ ప్లేయర్స్ని అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ హనరు షిండో, సెకండ్ రయోస్కే కీరా, థర్డ్ షిగేయో మిజుకి, ఫోర్త్ శేషిరో నాగి, ఫిఫ్త్ హాజిమే నిషిఓకా, ఇక లాస్ట్ పర్సన్ రింగో పాండమిజు. సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి మీ 6 ప్లేయర్స్కి టైం అయిందని అనౌన్స్మెంట్ చేస్తారు. దాంతో ప్లేయర్స్ అందరూ చాలా సీరియస్ అయిపోయి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉండడం చూసుకోవచ్చు. అయితే ఎప్పుడులాగా మనల్ని మళ్ళీ సస్పెన్స్లో పెట్టి సైడ్ బి నుంచి బ్లూ లాక్ ట్రైనింగ్ రూమ్లోకి సడన్గా షిఫ్ట్ చేయడం చూసుకోవచ్చు. అక్కడ ప్లేయర్స్ అందరూ ప్రాక్టీసింగ్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అప్పుడే ఐకు అందరినీ బ్రేక్ తీసుకోమని చెప్తాడు. అప్పుడే కరాసు, ఈగో మాటలకి అసలు మీకేమనిపించిందో హానెస్గా చెప్పండి అని అక్కడ ఉన్న అందరిని అడుగుతాడు. దానికి బాచురా, తను ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని చెప్తాడు. ఇక నీకు తను చాలా క్రేజీగా బిహేవ్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక చిగిరి, ఈగో స్పీచ్ని నేను కూడా విన్నా, టీంలో ఉన్న ప్రతి ప్లేయరు వజ్రానే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడం గురించి ఆలోచిస్తుంటే
అది వినడానికి చాలా క్రేజీగా ఉంది, కానీ అది ఇంపాసిబుల్. దాన్ని ఇప్పటికే రియలైజ్ ఉంటారని చెప్తాడు. దానికి కరాసు, నువ్వు చెప్పింది రైట్. ఒకసారి మన కామన్ సెన్స్ని యూజ్ చేసి దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి గోల్స్, మైండ్ సెట్, ప్లే స్టైల్ ఒకదానికొకటి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నాయి. అయితే మనం స్ట్రాంగ్ అయ్యి మన టీం ఇంత దూరం వచ్చిందంటే మిరాకిల్ అని చెప్పాలని కరాసు కామెంట్ చేస్తాడు. అప్పుడు ఐకు, అయితే ఫుట్బాల్లో కింగ్స్ అయినా ఫ్రాన్స్ టీంని డిఫీట్ చేయలేకపోయాం, అదే నిజం. ఇప్పుడు దానికోసమే మనం అసలు బ్లాక్ అంటే ఏంటని ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్తాడు. దాంతో హ్యూరీ, అది చాలా మంచి ఐడియా. అయితే మనం ఇక్కడ ఈగోని చాలా ఎక్కువగా ట్రై చేస్తున్నామని మీకేమీ అనిపించడం లేదా అని అంటాడు. అప్పుడు కరోనా, తను చెప్పింది కూడా నిజమే కదా, మనం ఇంత దూరం వచ్చామంటే దానికి మెయిన్ రీజన్ వచ్చి ఈగో. దానికి నాకు ఈగో మీద చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ తను ఒక క్రేజీ మ్యాడ్ మ్యాన్ అని చెప్తాడు. దానికి ఐకు, అంటే తనని ఒక లీడర్గా చూడడం కన్నా మనకి ఫ్యాసినేటింగ్ థింగ్స్ని అలాగే డేంజరస్ థింగ్స్ని టీచ్ చేసే ఒక డేంజరస్గా అలా చూద్దామని చెప్తాడు. అప్పుడు కరాసు, ఫ్రాన్స్తో మ్యాచ్ని ఓడిపోవడం వల్ల మన మొమెంటం మొత్తం స్టాప్ అయిపోయింది. ఇక మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి వరల్డ్స్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని అంటే ముందు మనం ఏ టైప్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ అవ్వాలని అనుకుంటున్నామో దాని బ్లూ లాక్లో మనం డిసైడ్ చేసుకోవడానికి టైం వచ్చిందని చెప్తాడు. ఇక అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా ఒక ప్లేయర్ అక్కడికి వచ్చి, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది బ్లూ లాక్ ప్లేయర్స్, మీరు నెక్స్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఓడిపోతారా అని ఒక ఫేవర్ని అడుగుతాడు. దానికి కరోనా చిగిరి షాక్ అయిపోతారు. అప్పుడు రైజీ వచ్చి హోదా హెలార్ యూ అని అంటాడు. దానికి తను, నేను ఎందుకు పనికిరాని, ఎప్పుడు మిస్టేక్ చేస్తే మీ నెక్స్ట్ అపోనెంట్ అయినా ఇంగ్లాండ్ టీంలో ఒక ప్లేయర్ని, నా పేరు టెడ్డీ నైట్ అని చెప్తాడు. దానికి నానేసే తనే అలా ఇంట్రడ్యూస్ చేసుకోవడం చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే చిగిరి తన మాటలకి స్మైల్ చేసి తను చాలా ఫన్నీగా ఉన్నాడు, వాట్సాప్ విత్ దిస్ గాయ్ అని అంటాడు. ఇక టెడ్డీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ బ్లూ లాక్ ప్లేయర్స్తో, మీరు మ్యాచ్ని ఓడిపోతారని మిమ్మల్ని నమ్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటాడు. దానికి నానేసే మేమేమీ దానికి ఒప్పుకోలేదని అంటాడు. అయితే తను మాత్రం నానేసే చెప్పేది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఐకు టెడ్డీని స్టాప్ చేసి, నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు, కానీ నీ రిక్వెస్ట్ని మేము అగ్రీ చేయలేం. అయితే నువ్వు ఇక్కడికి వచ్చి ఇదంతా మాతో చెప్తున్నప్పుడు నీ మైండ్లో ఏం స్కీమ్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అయితే మా టీంలో ఏం జరుగుతుందో కూడా మాకేమీ అర్థం కావడం లేదని చెప్తాడు. దానికి టెడ్డీ, అయితే ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడికి రమ్మని నాతో ఫాక్స్ చెప్పడాన్ని ఇంగ్లాండ్ టీంలోని ఇంకో ప్లేయర్ నేమ్ని రివీల్ చేశాడు. వాళ్ళ ప్లేయర్స్ నేమ్స్ చాలా క్రేజీగా ఉన్నాయి కదా. ఇక టెడ్డీ కంటిన్యూ చేస్తూ, ఇలా జరిగితే ఏం చేయాలో నాకు చెప్పలేదు, అసలు ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకొకటి గుర్తుకొచ్చి, నేను మిమ్మల్ని కిల్ చేస్తే సరిపోతుందని బాల్తో బాజ్రా ఫేస్ని చాలా ఫోర్స్గా హిట్ చేయడం చూసుకోవచ్చు. అది రైజీ నానేసే చూసి షాక్ అయిపోతారు. అప్పుడే టెడ్డీ బ్లూ లాక్ ప్లేయర్స్తో, మీరు నన్ను డిఫీట్ చేయలేరని మీకు తెలిసేలా చేస్తే అప్పుడన్నా మీ డెసిషన్ని చేంజ్ చేసుకొని మాతో మ్యాచ్లో ఓడిపోతారని అంటాడు. అప్పుడు ఐకు, మా ప్రీసియస్ మాస్టర్ని నువ్వు అసలు ఏం చేసావని అడిగితే వైలేషన్ చేశానంటాడు. అప్పుడు ఐకు మళ్ళీ తనని పట్టుకోవాలని చూస్తాడు, కానీ టెడ్డీ తన డ్రిబ్లింగ్ని యూజ్ చేసి ఐకు నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. అలాగే ఆర్యూని, నీకోని ఇలా బ్లాక్ డిఫెండర్స్ అందరినీ చాలా ఈజీగా డిఫీట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. అది ఐకు చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఆర్యూ తను చాలా ఫాస్ట్గా ఉన్నాడని కామెంట్ చేస్తాడు. ఇక నీకు తను ఒక ట్రిప్లర్ అని సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే బాచ్రా పెయిన్ని తట్టుకోలేక తన ఫేస్ మీద హ్యాండ్ని పెట్టుకొని, తను ఏమైనా ఈగో ఇష్టా, వాటి ఈగో ఇష్ట అని అంటాడు. ఇక నెక్స్ట్ ప్యాన్లో చూసుకుంటే తన నుంచి ఆరా స్లోగా లీక్ అవుతూ ఉంటుంది. అప్పుడు తను బాచ్రాతో, నాకు ఈగో అంటూ ఏం లేదు, నేను ఒక వర్త్లెస్ పర్ఫెక్ట్ అని చెప్తాడు. అయితే తను ఇంగ్లాండ్ న్యూజిలాండ్ 11 ప్లేయర్ అని రివీల్ చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ డిఫెండర్స్లో ఒక్కరు కూడా టెడ్డీని స్టాప్ చేయలేకపోయారు. తనేమైనా లోకి అంత ఫాస్టా కాదు, అయినా కూడా స్టాప్ చేయలేకపోయారు. సో ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ చాలా క్రేజీగా ఉండబోతుందని ఒక సింపుల్ ఫైట్లో చూపించాడు. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ జపాన్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడము, సైడ్ బిలో సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవ్వడము నెక్స్ట్ చాప్టర్లో చూడబోతున్నాం. అయితే ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.